ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉత్తరేణి మొక్క గురించి తెలుసుకున్నాము. ఈ మొక్క ప్రతి అణువణువు ఔషధంతో సమానము. ఆ విషయం మనం తెలియక దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఈ ఉత్తరేణి మొక్కతో ఎన్నో సమస్యలు పోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకున్న సమస్యలు మనకి ఈ మొక్కతో సమస్యలు లేకుండా ఆరోగ్యంగా హెల్తీగా ఉండవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చెప్దాము. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరము. ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం అనే వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ ఉత్తరేణి మొక్క గురించి మనం తెలుసుకుంటే ఎన్నో ఉపయోగాలు. అందులో సంతానలేమితో బాధపడుతున్న వాళ్లకు చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ ఉత్తరేణి మొక్క వేరు. ఈ ఉత్తరేణి మొక్క వేరు తీసుకొచ్చుకొని బియ్యం కడిగిన నీళ్ళతో బాగా కడిగి ఆ నీళ్ళతో కొంచెం వేసి అరగదీయాలి. ఈ వేరును గంధంలాగా వస్తుంది. గంధం సానా ఉంటుంది కదా, దాని మీద అరగదీయడం వల్ల గంధంలాగా వస్తుంది. ఆ గంధాన్ని 10 గ్రాముల చొప్పున ఆవు పాలలో పడిగడుపున డైలీ ఒక చిన్న గ్లాసుడు ఆవు పాలు తీసుకోవాలి. ఈ గంధాన్ని అరగతీయాలి, ఆవు పాలలో కలుపుకొని తాగాలి. ఇది ఎప్పుడు తాగాలి? మనకు నెలసరి స్టార్ట్ అయిన రోజు నుంచి 13 రోజులు ఇలా రోజు క్రమం తప్పకుండా తాగి ఆ తర్వాత 13వ రోజు నుంచి భర్తతో కలవడం వల్ల మీకు సంతానం అనేది కలుగుతుంది. ఇది చాలామంది పూర్వీకులు చేసిన పద్ధతి. ఇది ఆయుర్వేదంలో కూడా ఖచ్చితంగా నిరూపించబడింది. కాబట్టి ఇలా చేయండి, మీకు సమస్య పోయి మీకు పిల్లల సంతానం అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పిల్లల కిలకిల రావాలు వింటూ మీరు హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఈ ఉత్తరేణి వేరు మొక్క మనకు చాలా ఉపయోగం. ఎలా అనంటే మళ్ళీ కుక్కలు కరిసినప్పుడు మనము ఎలా చేయాలనేది ఇబ్బంది పడుతూ చాలామంది సూదులు ఇప్పించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఉత్తరేణి మొక్క వేరు తీసుకొచ్చి దాన్ని నీళ్ళతో నూరి రసం తీసి పక్కన పెట్టుకొని డైలీ ఒక 10 గ్రాములు తేనెతో కలిపి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నాలుక మీద పెట్టి చప్పరిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కుక్క కాటుతో వచ్చిన విషాన్ని విరుగుడుగా చేసి కుక్క కాటుతో వచ్చిన విషాన్ని బాడీ నుంచి పోగొడుతుంది. ఇలా నాకడం వల్ల ఇలా చేయండి. ఈ ఉత్తరేణి మొక్క వల్ల ఇంకా ఉపయోగాలు ఏంటంటే గర్భాశయం శుద్ధిగా కావడము, నెలసరి కరెక్ట్గా రావడం, నెలసరి టైంలో రక్తస్రావం ఎక్కువ కాకుండా ఉండడము, అలాగే లివరు కిడ్నీస్ హెల్తీగా ఉండడం, చర్మం కాంతివంతంగా ఉండాలి అనంటే ఉత్తరేణి మొక్క ఆకులు వేర్లు సమపాలలో తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా కడిగి నీడలో ఎండబెట్టండి. కొద్ది రోజుల తర్వాత అవి పొడిగా ఎండుతాయి. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకొని ఆ పొడికి పటిక బెల్లాన్ని సమాన పాలలో కలిపి ఒక గాజు సీసాలో భద్రపరచండి. మూత గట్టిగా పెట్టి అలా భద్రపరిచింది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 3 వేలతో ఎంత వస్తుందో అంత తీసుకొని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినండి. ఆ తిన్న తర్వాత గోరువెచ్చని వాటర్, ఒక గ్లాసు వాటర్ తాగండి. అది భోజనానికి 1 గంట ముందు. ఇలా చేయడం వల్ల మీకు చాలా హెల్తీగా ఉంటారు. గర్భాశయం హెల్తీగా ఉంటుంది. అలాగే నెలసరి టైంలో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయి. అలా మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే మీ కిడ్నీస్ లివరు మంచిగా పనిచేస్తాయి. ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఉత్తరేణితో ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో మనం కొన్ని తెలుసుకుందాం. ముందు చాలా తెలుసుకోబోతున్నాం. కాబట్టి మన ఛానల్ ఫాలో కావడం వల్ల చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. నెక్స్ట్ మంచి వీడియోతో మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. మళ్ళీ నెక్స్ట్ మంచి యోగాసనాలతో కూడా మీ ముందుకు రాబోతున్నాం. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.